ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలక మరి సమయంలో ఒక సందేహాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లోకములో దేవుని బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా, విశ్వాస వీరులుగా బ్రతుకుచూ ఉన్నవారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని ఎరిగి బ్రతుకుతూ దేవుని కోసం అలుపెరగని పోరాటము చేసి ఎంతోమందిని దేవునిలోనికి రక్షించి లేదా విశ్వాస జీవితంలో చక్కగా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి బ్రతికి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ఓర్చుకొని సహించి భరించి చివరికి పడిపోయిన వారు లోకములో మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటారండి. మీకు అర్థమవుతుందా? ఏమా, వీళ్ళు పడిపోయిన వారు సామాన్యులు కాదు, దేవుని దగ్గరికి రానివారి కాదు, దేవుని మాటలు వినవారి కాదు, ప్రార్థన తెలియని వారు కాదు, దేవుని ఆశ్చర్య కార్యాలు వెరగని వారు కాదు, అద్భుతాలు చూడని వారు కదండి. ఇవన్నీ చూసిన వారు, విశ్వాస జీవితంలో శ్రమల పడ్డవారు, కష్టాలు పడ్డవారు, ఇటువంటి వారు కూడా చాలామంది పడిపోతూ ఉంటారు. కొంతమందిని చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఏంటి, చక్కగా బ్రతికేరే, దేవుని కోసం ఎంతగానో పరిగెత్తారు, దేవుని కోసం ఎంతగానో నష్టపరుచుకున్నారు, దేవుని కోసము ఇంత పవిత్రంగా బ్రతికి ఇప్పుడేంటి వీరి జీవితాలు ఎలా మారిపోయినాయని బాధిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎందుకంటే ఒకళ్ళు పడిపోతూ ఉన్నారంటే దానికి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ కారకుడు మాత్రం ఒకడే. కారణాలు చాలా ఉండొచ్చు, కారకుడు ఒకడే. ఎవరు ఏమ్మా? ఎవరు? అపవాది. కారకుడు ఎవడమ్మా? అపవాది. అలాగని ఏం చేస్తామండి, వాడు మమ్మల్ని పడగొట్టేసాడు అంటామా ఏంటి? అలాగని ఏం చేస్తామండి, వాడు మమ్మల్ని పడగొట్టేసాడు అంటామా? ఏమండి, ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా విషయాలు లోకంలో మనకు తెలుసు కదా. ఇప్పుడు మన ఇంటిలోకి ఎవరైనా రావాలంటే మన ప్రమేయం కావాలి వద్దా? బయట ఏం పెడతాం? బోర్డు, కాలింగ్ బెల్ల పెడతాం, కుక్కలు ఉన్నాయి జాగ్రత్తలు పెడతాం కదా. ఇవన్నీ కుక్కలున్నాయి జాగ్రత్తలు పెట్టి గేటు వేసి తాళం వేసి బెల్ల ఎందుకు పెడతాం? ఎవరు పడితే వారు లోపలికి రావడానికి వీలు లేదు. మీరు రావాలంటే మా పర్మిషన్ కావాలి. అవునంటారు కాదంటారా? పర్మిషన్ ఇవ్వాలంటే ఏంటి, తాళం తీయాలి, గేటు తీయాలి, ఓపెన్ చేయాలి, అప్పుడు వారు లోపలికి వస్తారు. అలాగని గేట్ ఎక్కి వచ్చేస్తారా? రావడానికి వీలు లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే విశ్వాస జీవితములో దేవుని కొరకు బ్రతుకుచు ఉన్నప్పుడు, దేవుని ఆలోచనలో బ్రతుకుతున్నప్పుడు, పరలోక యోధులుగా పరిగెడుతున్నప్పుడు చాలామంది మరి ఈవేళ పడిపోతూ ఉన్నారంటే దానికి కారణము అపవాది అని. అపవాది మన మీద నెట్టేస్తున్నాం కానండి, అపవాదికి అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే. ఒకసారి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఒక చక్కటి మాట, ఎన్నో సందర్భాలలో మనం చదువుతున్నటువంటి మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని అందరూ తీసుకోండి బైబిల్. అమ్మా, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే
ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై అంటున్నాడు ఇక్కడండి. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులు, వీరు ఎక్కడో ఇతర గ్రహం నుంచి రారండి. ఏ పాకిస్తాన్ నుంచే, ఉత్తర కొరియా నుంచి రారండి. ఎక్కడుంటారు? ఇదే బైబిల్ పట్టుకొని, ఇదే వాక్యాన్ని ప్రకటిస్తూ, ఇదే విశ్వాస జీవితము కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకలేక ఏంటి, స్వలాభాల కోసం, సొంత లాభాల కోసము ప్రజలను మోసము చేసేవారు అబద్ధపు ప్రవక్తలండి కదా. ఇటువంటి వారు లోకములోకి వచ్చారంట కదా. ఇటువంటి వారు లోకములోకి వచ్చి ఏం చేస్తున్నారంట? అనేక మందిని మోసపరుస్తూ ఉన్నారు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, వీళ్ళు అందరినీ మోసం చేసేస్తున్నారు అన్నారా, లేకపోతే ఇంకేమన్నారా? ఏమన్నారు? సాధ్యమైతే. సాధ్యమైతే అంటే అమ్మా, సాధ్యమైతే అవకాశం ఉంటేనే కదా. అవకాశం ఉంటేనే, అవకాశం లేకపోతే కుదరదు. సాధ్యమైతేనే తప్ప అందరినీ అపవాది మోసము చేయదండి. మోసము చేయడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే సాధ్యమైతే అన్నాడు తప్ప తప్పనిసరిగా అనలేదండి. సాధ్యమైతేనే, అవకాశం ఇస్తే అది ఎటువంటి వారినైనా మోసము చేస్తుంది. అంటే ఇప్పుడు అవకాశం ఎవరిస్తున్నారు? మనమే దానికి ఇస్తున్నాము. ఆశల వలయాలలో పడిపోయి, కోరికల వలయాలలో పడిపోయి, స్వలాభాల కోసము, స్వంత లాభాల కోసము మనము దానిని ఏం చేస్తున్నాం? స్వీకరిస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ చెప్పాడు ఆయన, వాళ్ళు ఏం చేస్తారంట ఏమా, గొప్ప సూచక్రియలను, మహత్కార్యాలు చేస్తారంటండి. ఏం చేస్తారంటమ్మా? గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారు. పరలోక సంబంధమైన వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇష్టమైన బ్రతుకుండదు. ఏంటి, పరలోకం వెళ్ళడానికి దేవుని కొరకు బ్రతికే జీవితం ఉండదు. ఇదే వాక్యాన్ని ప్రకటిస్తారు, ఇదే ప్రార్థన చేస్తారు, ఇదే బైబిల్ పట్టుకుంటారు. కానీ ప్రజలు ఏం చేస్తారంటమ్మా? మోసపరుస్తూ ఉంటారు. మీరు బాగా ఆలోచన చేయండి. లోకములో ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది భక్తుల జీవితం మనం చూస్తూ ఉన్నాము. మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడండి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు ఒక పాస్టర్తో. మరి ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అంటున్నాడు, ఏమండి బాగానే ఉంది. ఆయన మీకు తెలుసు, క్రాంతి గారు అని అందరితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మాట్లాడకండి అమ్మ. ఏమన్నాడు? బాగుందండి. మరి ఒకప్పుడు ఏమీ లేని సేవకులు ఈవేళ కోటీశ్వర్లు అయిపోతున్నారండి. మరి విశ్వాసం ఎప్పుడు అలాగే ఉంటున్నాడు ఏంటండి అని అడిగాడండి. ఏమీ లేని సేవకులు ఏమైపోతారంటమ్మా? కోటీశ్వర్లు అయిపోతున్నారంట. విశ్వాసం ఎలా ఉన్నాడంట? అలాగే ఉన్నాడంట. ఆలోచన చేయండి. ఏంటి, అలాగని పరలోకము మీకు తీసుకెళ్తాము, పరలోకం నడిపిస్తామంటే ఏమైనా వస్తారా? ఎవ్వరు రారు. ఇదిగో మీకు పిల్లలు పుడతారు, మేము అట్టి పళ్ళు ఇస్తామంటే గొట్టలు వచ్చేస్తారు. మీకు రోగం పోతుంది, మేము చేసేస్తామంటే గొట్టలు వచ్చేస్తారు. ఇవన్నీ మోసపు క్రియలు అని చెప్తున్నాడండి. భ్రమపరచడానికి, విశ్వాసులను పాడు చేయటానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా సాధ్యమైతేనే, అందరినీ మోసం చేయటం దాని పని కాదండి. అవకాశం ఇచ్చిన వారి దగ్గరికి వస్తుంది. అందుకే పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం అంటాడు, ఇదిగో అపవాది తంత్రములను మనము ఎరగని వారము కామంటాడంటండి. ఏంటంటమ్మా? సాతాను అపవాది తంత్రాలు అంటే ఏంటి? మాయలు చేస్తుంది, అది మబ్బి పెడుతుంది, అది
మనుషులను మాయ మాటలు చెబుతుంది అది. ఎలా మాట్లాడాలో, ఎలాగ లాపట్టుకోవాలో, ఇటువంటి ఎన్నో తంత్రాలు కలిగినది, మాయలు కలిగినది, వేషాలు కలిగినది ఏంటి? అపవాది. దాని తంత్రములను మనం ఎరగని వారము కాదు, మనకు తెలుసు అంటున్నాడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఎందుకంటే ఈ బ్రతుకు చాలా విలువైనదండి. ఈ బ్రతుకు ఎంత పవిత్రముగా, పరిశుద్ధతగా, విలువైన దానిగా నీవు కాపాడుకుంటే ఇదిగో అలాగా ఆ మహాలోకానికి చేరిపోతావు. ఇక్కడ ఈ బ్రతుకు పాపముతో, అపవిత్రతో చిన్నాభిన్నమైపోయింది అనుకో, నరకానికి మనము చేరిపోతాము. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు చాలా గొప్ప గొప్ప వారు పడిపోతున్నారండి. సామాన్యులు కాదండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారంటే అర్థమేంటి? ఏర్పరచబడిన వారు అర్థమేంటి? పరలోక రాజ్య వారసులు, పరలోకము వీరిదే అన్న వాళ్ళు అడిపోతున్నారంటండి. అల్ప విశ్వాసులు కదండి, ఏర్పరచబడిన వారు సైతము పడిపోతున్నారు. ఎందుకంటే ఆశల వలయాలనేది అదేం చేస్తుంది? సిక్కింపజేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే అపవాది అందరిలోనూ ఆశ పుట్టిస్తుందండి. అందరిలో పుట్టిస్తుంది ఆశ, అందరిలో పుట్టిస్తుంది. కానీ కొందరు దాన్ని స్వీకరిస్తారు, కొందరు దానిని స్వీకరించరు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయములో ఒక్కసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయములో అక్కడ మరి 1 నుంచి చదవకలేదు నేను చెబుతాను. ఎందుకంటే అక్కడ మరి లాజరు ఉన్నటువంటి బెతనియ పట్టణానికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అతని సహోదరి మార్తేమో ఉపచారం చేస్తుంది, మరియేమేమో మాటలు వింటుంది కదా. ఇలా జరుగుతున్నప్పుడు ఆమె ఏం చేసింది? మరియమ్మ గారు ఏం చేసింది? మిక్కిలి విలువగల అచ్చ జటమాంస బత్ర తీసుకుని ఏం చేసింది? యేసు పాదాలు పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది కదా. విలువైన అత్తరం తీసుకొచ్చి ఏం చేసింది? తల వెంట్రుకలు తుడుస్తూ ఉంది కదా. వెంటనే ఆ తుడుస్తున్నప్పుడు ఒక ఆయన అక్కడ ఏమన్నాడు చూడండి. ఒక ఆయన ఏమన్నాడు 4వ వచనంలో, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగించిన యోధ, ఇస్కరియోతు యోధ, ఈ అత్తరు ఎందుకు 300 దేనారులు కమ్మి బేదలకు ఇయ్యవచ్చు కదా అంటున్నాడండి. ఎందుకు? ఇది కాళ్ళ మీద వేసి పాడు చేస్తూ ఉన్నావు, ఇది అమ్మేసి 300 దేనార్లు వస్తాయి కదా, దీనిని అమ్మేసి బేదలకు ఇవ్వచ్చు కదా, మంచిదే కదా. ఇందులో తప్పేముంది? ఏమైనా తప్పుందా? మంచిదే కదా, బేదలకు ఇవ్వచ్చు కదా అని ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? యోధ అన్నాడు. బాగానే ఉంది. ఇది ఇలాగే ఉంచి మీకుండా ఒకసారి మత్తయి సువార్తలోకి వద్దాం. ఒకసారి మత్తయి సువార్తలోకి వస్తే 26వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక సందర్భము మనకు కనపడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి వస్తేనండి అక్కడ చూసినట్లయితే అక్కడ మరి 6వ వచనం నుంచి అక్కడే కుష్ఠరోగి అయిన సిమోను ఇంట ఉన్నప్పుడు, అక్కడేమో లాజరు ఇంట ఉన్నప్పుడు, ఇక్కడేమో కుష్ఠరోగి అయిన సిమోను ఇంట ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేసింది? ఒక స్త్రీ ఏం చేసిందమ్మా? అత్తరు తీసుకొచ్చి ఏం చేసింది? ఈయన తల మీద పోసి అభిషేకిస్తూ ఉంది కదా. అక్కడేమో పాదాలు కడిగింది, ఇక్కడేమో తల మీద పోసి అభిషేకించింది కదా. అప్పుడు ఇక్కడ ఏమైందంటే 8-9 వచనాలు మీరు చూస్తే చూడండి, శిష్యువులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెల కమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనిరి. చూడండి, ఎక్కడ ఏమన్నారమ్మంటే శిష్యువులు కోపపడి ఏమన్నారు? ఎందుకు పాడు చేస్తున్నావు? ఎందుకు పాడు చేస్తున్నావు? ఇది అమ్మేసి బీదలకి
ఎందుకు పాడు చేస్తున్నావు? ఇది అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడండి. ఏంటి, శిష్యువులు అన్న మాటకి యోధ అన్న మాటకి ఏమైనా తేడా ఉందా? ఇద్దరు ఒకేలాగా మాట్లాడారు కదా. యోధ మాట్లాడిన మాట అదే, శిష్యువులు మాట్లాడిన మాట అదే. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే అక్కడ అత్తరు మరి అభిషేకము చేయాలి. అది పెద్ద సబ్జెక్టు, చాలాసార్లు మీకు చెప్పారు, దాసులమని చెప్పాం. అత్తరేమవ్వాలమ్మా? అభిషేకము చేయాలి, అది నెరవేరాలి, అది తప్పనిసరిగా నెరవేరాలి. కానీ మరి అత్తరు అభిషేకము చెయ్యాలి, నెరవేరాలన్నప్పుడు మరలా ఈ మాట వీళ్ళకి ఎందుకు వచ్చింది? అపవాది వీరులు ఏం చేస్తుందండి, ఆలోచన కలిగిస్తుంది. ఎందుకు? ఆ భూస్థాపన అభిషేకం ఆపేయచ్చు కదా, ఎందుకు నష్టపరచడం, ఎందుకు అది అమ్మేసి బీదలకి ఇచ్చేయచ్చు కదా, తప్పేముంది అనేటువంటి ఆలోచన శిష్యులలో వచ్చింది, యోధాలో కూడా వచ్చింది కదా. కానీ ఇక్కడ మరి శిష్యుల విషయము ఏమీ అనలేదు. కానీ ఒకసారి యోధాలో ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనము యోహాను సువార్తలోకి వెళ్దాం. ఇప్పుడు మనం యోహాను సువార్తలోకి వెళ్తే 12వ అధ్యాయములో 6వ వచనములో అని అంటున్నాడు, యోహాను గారు రాస్తూ అన్నాడు, వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగయుండి తన దగ్గర ఉన్న డబ్బు సంచులోనిది దొంగిలించబడినదని దోచుకొనుచు వచ్చెను గనుక అంటున్నాడండి కదా. ఇక్కడ ఇద్దరు శిష్యువులు అన్నారు, యోధ అన్నాడు. కానీ శిష్యువులు ఉద్దేశం వేరు, యోధ ఉద్దేశం వేరు. మీరు బాగా ఆలోచన చేయండి. అపవాది చాలా తెలివిగలది. ఎందుకు ఏర్పరచబడిన వారు సైతము మోసపోతున్నారంటే దాని వలయములో ఏమైపోతున్నారు, చిక్కుబడిపోతున్నారు. అందరూ కాదండి, సాధ్యమైతేనే, అవకాశము ఇస్తేనే తప్ప అదేమీ కూడా మనలను చేయలేదు. బాధలు కలిగించవచ్చు, కష్టాలు కలిగించవచ్చు, వ్యాధులు కలిగించవచ్చు, రోగాలు కవమాలు ఎన్నైనా కలిగించవచ్చు. కానీ మన విశ్వాస జీవితాన్ని పాడు చేయాలంటే దానికి పర్మిషన్ తప్పనిసరిగా మనం ఇవ్వాలి. అర్థమవుతుందా ఏంటి? మనం పర్మిషన్ ఇవ్వకుండా మన విశ్వాస జీవితాన్ని అదే విధముగాను పాడు చేయలేదు. ఎందుకంటే ఎంతోమంది భక్తుల జీవితాన్ని చూస్తామండి. ఒక యోబు, ఒక దానియేలు, ఒక దావీదు, షద్రకు, మెషకు, యెహోషువ, ఇలా చెప్పుకుంటూ వెళితే వాళ్ళ భక్తుల జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, మరణ స్థాయిలలోకి వెళ్ళిపోయి బాధపడ్డారు. కానీ విశ్వాసం నుంచి ఎందుకు పోలేదు? వాళ్ళు తొలగిపోలేదు. ఎందుకు తొలగిపోలేదు? అపవాదికి ఏం చేయలేదు, వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ చాలామంది తప్పిపోతున్నారంటే చిన్న చిన్న ఆశలకు, చిన్న చిన్న కోరికలకు. తప్పేముందలే, ఈ చిన్నదే కదా, ఇదే కదా, అదే కదా అనుకుంటూ పడిపోయే వారి లోకంలో చాలామంది ఉన్నారండి. గొప్ప గొప్ప సేవకులు ఈవేళండి దేవుని కోసము బ్రతికి, దేవుని కోసం జీవించి ఇవాళ భ్రష్టులు అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. భ్రష్టులు అయిపోతామంటే ఏదో లోకములు బెకాయలుగా తిరుగుతున్నారు అనుకోకండి. ఇదే బైబిల్, ఇదే సువార్త. కానీ విశ్వాస జీవితములో నిలకడగా లేనివారు పరలోక రాజ్యానికి వారసత్వాన్ని కోల్పోయిన వారు. కాబట్టి ఇవాళ అనేక మందిని మోసం చేస్తున్నారండి. ఎక్కడ చూస్తున్నా ఇటువంటి పరిస్థితులే. అసలు బైబిల్ ఏమి చెబుతుంది, వాక్యం ఏమి చెబుతుంది, అసలు బైబిల్లో రాయబడిన మాటలు ఏంటి అనేది అస్సలు ఏం అక్కర్లేదండి. కొన్ని సంఘాల్లో చూడండి, స్వస్థత లేదా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు తప్ప లోతైన జ్ఞానాన్ని అసలు ప్రకటింపనివ్వదు. ఎందుకని? ప్రకటిస్తే వాళ్ళకి తెలిసిపోతే బయటికి వెళ్ళిపోతారు, మోసము చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. శిష్యువులలో ఆలోచన వచ్చింది, యోధాలో
ఆలోచన వచ్చింది. కానీ శిశువులు ఆలోచన ఏంటి? నిజమే కదా, పేదలకు అమ్మితే ఇచ్చేదే యథార్థమైన ఆలోచన వాళ్ళది. కానీ ఇతరదేంటి? పేదల మీద ప్రేమ కాదు. ఏముంది అక్కడ? డబ్బు సంచి ఉంది, అందులో డబ్బులు దొంగిలించడము బాగా అలవాటు ఇతనికి కదా. ఇప్పుడు ఇంట్లో అమ్మ బీరువాలో నాన్న డబ్బులు ఎట్టాడుగా బీరువాలో, ఏమా ఒక 500 ఎట్టానుకోండి, అందులో 100 తీర్చి తెలిసిపోతే వెళ్దా? అది 5,000 పెట్టానుకోండి, 100 తీర్చి తెలుస్తుందా? తెలీదు. ఎందుకని? 5,000 ఒకసారి తీడు కదా, ఓసారి 500, ఓసారి 1000 ఇలా తీసుకెళ్తాడు. ఈ లాగేమైపోద్దా? 100 అందులో కలిసిపోద్ది. అది 500 అయితే 4 ఉన్నాయంటే 5 ఎట్టాం కదా అంటాడు. అంటే తక్కువ ఉంటే తెలిసిపోద్ది, ఎక్కువ ఉంటే తెలియదు. వీడి ప్లాన్ అది. ఎక్కువ ఉంటే తెలియదు, దొంగిలించవచ్చు అనేటువంటి ప్లాన్ అండి. అపవాది యోధాలో ఆలోచన పుట్టించింది. యోధ సామాన్యునికి ఉన్నారా? యేసు క్రీస్తుతో ఉన్నవాడండి. ఆయనతో తన శరీరాన్ని తిని తన రక్తాన్ని త్రాగిన వాడు. రొట్టె ద్రాక్షరసములో కూడా పాలి భాగస్తులకు ఉన్నవాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అవకాశం ఇస్తేనే అది వస్తుంది. మనకు తెలుసు మొదటగా పుట్టిన మానవుడు ఎవరు? ఆదాము. రెండవ మానవుడు ఎవరమ్మా? అవ్వ కదా. మొదటిగా ఆదాము పుట్టాడు, తర్వాత అవ్వ పుట్టింది. అలా ఆదాము పుట్టిన ఎన్ని ఏళ్ళకి అవ్వ పుట్టి ఉంటుందంటారు? లెక్క మనకు తెలియదు, ఆ దేవునికి తెలుసు. వెంటనే చేయలేదండి, వెంటనేమి చేయలేదండి, అది దేవునికి తెలిసే లెక్క. కానీ తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, ఇదిగో మొదటి మానవుడు ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది అని రాస్తాడు. ఎక్కడంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో మాట మనకు కనపడతా ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, మొదటి మానవుడు ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచిపోయింది అంటాడండి. ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి. ఆదాము మోసపరచబడలేదు అంటే ఆదామును కూడా మోసము చేయడానికి అపవాది ట్రై చేసిందంటారా? ట్రై చేసింది కనుకే మోసపరచబడలేదు అన్నాడండి. అర్థమవుతుందా? మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆదాం దగ్గరికి వెళ్ళింది. కానీ ఆదాం ఏమవ్వలేదు, లొంగలేదు. అందుకంటాడు ఆదాము మోసపరచబడలేదు కానీ ఎవరు మోసపరచబడ్డారు? అవ్వ మోసపరచబడింది. ఆదామును చాలా విధాలుగా ప్రయత్నం చేస్తుంటుంది కానీ ఆదాము కంగలేదండి, అలాగే ఉన్నాడు. అనుకుంది నువ్వు ఎంతకాలం చూస్తావులే, నీకు సాటిన సహాయం వస్తుంది, ఆ ద్వారా నేను వస్తానని అపవాది ముందే స్కెచ్ చేసి ఉంటుంది. అవ్వని చేశాడు. అవ్వను చేశాక అవ్వను మోసపరిచింది. అంటే ఆదాము అవకాశం ఇవ్వలేదు, అవ్వ ఏం చేసింది? అవకాశం ఇచ్చింది. అందుకన్నాడండి సాధ్యమైతేనే. సాధ్యమైతేనే. ఏదో చాలాసార్లు మీరు అనుకోవచ్చు అపవాదిని మోసం చేసింది, నా విశ్వాస జీవితం పాడు చేసేసింది. అపవాది వచ్చేసి నేను లాక్కెళ్ళిపోయింది ఎక్కడికి నేను లాక్కెళ్ళదు. నీలో కోరికలు కలిగించినప్పుడు ఆ కోరికలు చంపుకోవాలి. నువ్వు చంపుకోకుండా వాటిని స్వీకరించావనుకో ఏమైపోతావు? పడిపోవటమే. అపవాది ఎవరు లాక్కెళ్ళి కూర్చోబెడదు, అక్కడ ఎవరు లాక్కెళ్ళి తప్పు చేయమందది మనస్సులో కోర్కులు. అందుకన్నాడండి ఆశ నిగ్రహము ఉండాలి క్రైస్తవుడికి. ఎవడలమ్మా? ఆశ నిగ్రహం ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, శిష్యువులో ఉన్న ఆలోచన వేరు, యోధులలో ఉన్న ఆలోచన వేరు. ఎందుకంటే యోధ ఏమైపోయాడు? పరచబడిపోయాడు తప్ప శిష్యువులు ఎవరు కూడా తప్పుకోలేదు. ఎందుకు? యోధ అవకాశాన్ని ఇచ్చాడు, అవ్వ అవకాశం ఇచ్చింది కానీ ఆదాము అవకాశాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి కొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు దంపతులు బాగా తెలుసు, బాగా పరిచయం మనకి కదా. అపోస్తలుల కార్యాలలో 5వ అధ్యాయం మనకు తెలుసు.
ఏమా ఇక్కడ ఎవరెల్లో అపొస్తలుల కార్యాల్లో 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఇక్కడ అనానీయ సప్పీరాల గురించి లూకా గారు రాస్తూ ఉన్నారండి. ఎవరెల్లో? అనానీయ సప్పీరా. ఇక్కడ కూడా ఈ మాట కూడా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆవేళ మొదటి శతాబ్ద కాలంలో ఏంటి ఈ సువార్త వ్యాప్తి చేయాలని, అనేక మందికి రాజ్య సువార్త ప్రకటించాలని ఏం చేశారు? ఆనాటి ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారమ్మా? పైన మీరు చదవండి, పైన మీరు 32 చదివితే విశ్వసించిన వారందరూ ఎవరిని? దేవుణ్ణి విశ్వసించిన వారు, క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయము ఏకాత్మ గలవారయుండి ఎవడు తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువుని యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? భూములైనను ఎండ్లనెన్ను కలిగిన వారందరూ వాటిని అమ్మిని వెల ఏం చేశారు? తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవ్వరికి కొదవలేదు. కదా అంటే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాజ్య సువార్త ప్రకటింపబడాలి, అనేక మందికి సువార్త పరిచయంలో ముందుకు వెళ్ళాలి, లేని వారికి సహాయం చేయాలని అపోస్తులు చెప్పినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. ఈ అనానీయ సప్పీరే లేరండి, ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు అక్కడ. మరి చాలా మంది ఉన్నప్పుడు అందరూ కూడా ఏం చేశారు? వాళ్ళ భూములను ఎండ్లను అమ్మేసి అది అటుకొచ్చి అక్కడ పెట్టారు, అపోస్తుల పాదములలో పెట్టి, అయ్యా ఇదిగో సువార్త చేయండి, మీరు పరిచర్య చేయండి అని అపోస్తుల పాదముల వద్ద పెట్టేశారు. మరి ఈ వీళ్ళలో అననీయ సప్పీరా లేరా? ఉన్నారు, వీళ్ళలోనే ఉన్నారు. వీళ్ళు ప్రత్యేకంగా ఎందుకు రాశాడంటే, వాళ్ళేమో అమ్మేసి పెట్టేశారు, వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కొంచెం దాచేసుకున్నారంట. ఏంటి దాచుకొని ఎవరు చెప్పారు? దాచుకొని ఎవరు చెప్పారు? పేతురు గారు అని చెప్పాడా? అమ్మ కొంచెం దాచుకొని కొంత అట్రమ్మని. పోనీ యోహాను గారు ఏమో చెప్పాడా? అక్కడ మనం 32 చూస్తేనేమో వారందరూ ఉన్నదంతా అమ్మి సమిష్టిగా పంచుకొనిరి, ఎవ్వడు కూడా లేనివాడు లేడు, అందరూ కూడా సమానముగా ఉన్నారు అని చెప్పాడండి. చూడండి, వాళ్ళలో ఆలోచన కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఎందుకంటే దేవునికి మాట ఇచ్చాం. పేతురు గారు అంటారు, ఇదిగో నువ్వు మాట ఇచ్చావు, అది నీది కాదు, అది దేవునిది, దేవునికి ఇచ్చేయాలి. అంటే వాళ్ళలో దేవుని భయం ఉంది, కానీ అనానీయ సప్పీరాలో ఏముంది? ఆశ ఉంది. ఏముందమ్మా? ఆశ ఉంది. అంత ఇచ్చైతే మనం ఎలా బ్రతుకుతాం? రేపొద్దున మన పిల్లలు ఎలా బ్రతుకుతారు? కొంచెం దాచుకుందాం అనేటువంటి ఆశను అపవాది కలిగించింది. చూసారా ఎంత తెలివని? చూసారా? పైగా ఏమన్నా తెలుసండి, నువ్వేమన్నా చెడ్డదనుకున్నావా, చెడ్డనుకున్నావా, దేవునికి ఇస్తున్నావు, ఏమయ్యింది? నీదే కదా, కొంచెము నీ కుటుంబం కోసం దాచుకో, ఏమవుద్ది? మనకి నొప్పి తగలకుండా చక్కటి ఆలోచన కలిగిస్తుంది ఎవరు? అపవాది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకన్నాడు పౌలు గారండి, దాని తంత్రములను మనము ఎరగని వారము కాదు, జాగ్రత్త అంటున్నాడు పౌలు గారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఆలోచన చేస్తే అందరూ కూడా ఏం చేశారు? అమ్మేసి పెట్టేశారు. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారంటమ్మా? కొంత దాచుకున్నారు. అననీయ గారు వచ్చారు, ఎంతకి అమ్మేవా? పేతురు ఎవరు? మళ్ళంటి పడుకున్నారా? పరిశుద్ధాత్మపూర్ణుడు, ఆత్మచేత నడిపింపబడ్డవాడు. నీకు నాకు తెలియనిది ఉండొచ్చు, కానీ దేవునికి మరిగిన చోటు లేదండి. దేవునికి మరిగిన చోటు లేదు. ఆయన ఆకాశం నుంచి చూస్తే ఏ మూల ఏమి జరుగుతుందో అన్నీ తెలుసు. వీళ్ళెంత దాచుకున్నారు? ఎవరు చూస్తున్నారు అక్కడ?
పేతురు చూడకపోవచ్చు, యోహాను చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. ఎవరు చూస్తారు అక్కడ? పరమందున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. వెంటనే పేతురికి పంపించేస్తాడు సందేశము. పేతురు అంటున్నాడు, మీరు ఇంతకే అమ్మేరా? అవును, ఇంతకే. ఎందుకంటే ఇద్దరు ఇంటికాడ ఏం చేశారు? మాట కలిపి ఉన్నారు. నీ మాట నా మాట ఏ మాత్రం తేడా రాకూడదు, ఇద్దరం కరెక్ట్గా మాట్లాడాలి. ఒకసారి ట్రైల్ వేసుకుందామా? చూడండి, కోర్టులోనండి అబద్ధ సాక్ష్యాలు చెప్పేస్తే ట్రైల్ వేస్తారు. అలాగే ఇలా ఏం చేసి ఇంటికాడ మంచి ప్రాక్టీస్ చేస్తుంటారు, మాట తడబడకుండా. ఎందుకంటే అతను వచ్చాడు, ఇంతగా అన్నాడు అంతే. నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? ఎందుకంటే నీ భూమి అమ్మినప్పుడు ఆత్మ అక్కడ ఉంది, నువ్వు డబ్బు దాస్తున్నప్పుడు ఆత్మ అక్కడ ఉంది, నువ్వు డబ్బు తీసుకొచ్చినప్పుడు ఆత్మ నీతోనే ఉంది. ఎందుకు నువ్వు ఆత్మను గుర్తించలేకపోయావు? పరిశుద్ధాత్మ గుర్తించలేక అపవాది ఆశను నువ్వు గుర్తించావు తప్ప ఎందుకు గుర్తించలేకపోయావు అన్నది. వెంటనే ఇప్పుడు అతను చచ్చిపోయాడు, అయిపోయింది. వెంటనే వచ్చేసింది ఎవరు? 3 గంటల తర్వాత వచ్చింది ఎవరు? ఆవిడ కూడా, అమ్మా ఇంతకే అమ్మేవా? ఇంతకే ఇంటికాడ ప్రాక్టీస్, మాట ఏ మాట తేడా లేదు. ఇంతకేనా? అవును, ఇంతకే అంది. ఎందుకు పరిశుద్ధాత్మ మోసం చేస్తున్నారు? ఇప్పుడే కదా నీ భర్తను పాతిపెట్టిన వారి కాళ్ళు ఇంకా తడి ఆరలేదు అనగానే ఆమె కూడా ఏమైపోయింది? అక్కడే చచ్చిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాండి? చూడండి, ఇక్కడ వీళ్ళ మాత్రమే పొలమమ్మలేదండి, చాలామంది పొలమమ్మారు, చాలామంది ఇండ్లను పొలమును అమ్మారు. కానీ వారెవరూ మోసపరచబడలేదు. కానీ వీళ్ళిద్దరే ఎందుకు మోసపరచబడ్డారు? అపవాదికి అవకాశం వీళ్ళు ఇచ్చారు కనుక. ఆశ కలిగింది వీళ్ళకి, డబ్బు దాచుకున్నటువంటి ఆశ కలిగింది, కోరిక కలిగింది కనుక వీళ్ళేమైపోయారండమ్మా? వీళ్ళేమైపోయారు? ఆశకు లోబడి దేవుని ఆత్మను ఏం చేశారు? వీళ్ళు మోసపరిచారు. ఎందుకంటే దురాశ అనేది చాలా ప్రమాదం అండి. అపవాది మనల్ని ఎలా పట్టుకుంటుంది అనుకున్నారు? వచ్చేసి మన జుట్టెట్ లాకపోద్ది అనుకున్నారా? రక్కట్ లాకపోద్ది అనుకున్నారా? కాలెట్ లాకపోద్ది అనుకున్నారా? అవి సినిమాల్లో సీరియాల్లోనండి. అలా రాదు అపవాది. అపవాది మనలను ఎలా పట్టుకుంటా తెలుసా? సామెతల గ్రంథములు 11వ అధ్యాయములు సొలొమోను మహారాజు రాస్తూ ఒక అద్భుతమైన మాటను ఆయన రాస్తూ చూడండి. 11వ అధ్యాయము ఒకసారి 6వ వచనంలో చూడండి. ఒకసారి 11వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడుదురంటండి. అంటే ఇప్పుడు పాపములు ఎలా పట్టుకుంటారో వీళ్ళు ఎలా పట్టుబడతారంటమ్మా? దురాశ వలన. దురాశ, అందుకే దురాశ దుఃఖానికి చేటు అని ఒక సామెత ఉంటుందండి. దురాశ దేని చేటమ్మా? దుఃఖానికి చేటు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. మనకుడు చూసారా? ఈ పనికి మాలిన ఈ ఏంటమ్మా అది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది. ఆడిసుడు రైలు వెళ్తుంటే బ్రిడ్జి కింద దూరి తీస్తున్నాడు. ఏంటది? రీల్ అంట. అంటే రైలు కింద చూస్తున్నాడు, కింద ఎందమ్మా కింద వెళ్తుంది కదా, ఆ కింద తీస్తున్నాడు. వీడు బ్రిడ్జి కింద దూరిందేమో ఇక్కడ కూడా తీస్తున్నాడు. ఇలా చెయ్యెట్టాడు, లాక్కిపోయింది, తుక్కు నరికేసింది. ఏం బాధపడకండి, ఆడు చేసిన తప్పు ప్రతిదాని అనేది మన తప్పు చేసినా మంచి చేసినా అదే వచ్చింది మన వీక్నెస్. దుర్మార్గం కూడా అయ్యే పాపం అంటాం, మంచోడు కూడా అయ్యే పాపం అంటాం. ఎందుకు అయ్యే పాపం అనాలే? రైలు కింద దూరి తీయలేడు, రైలు వస్తే చచ్చిపోతామని తెలదాడికి తెలదా? చూడండి, పిచ్చి ముదిరిపోయింది. పిచ్చి ముదిరిపోతే చావు ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా సరే అండి. మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వీడి పిచ్చి ఏమైపోయిందమ్మా? ముదిరిపోయింది. తుక్కు కింద నరికేసింది. ఏదో సాయంత్రం చూశారండి అమ్మా. ఇంకొకడు చూడండి, ఆడేం చేశాడు ఏండి, సింహం దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఉడుకుంటుందండి, చెయ్యెత్తుకుపోయింది.
అది అక్కడ ఉంది మంచి, అది బోన్లో పెట్టిన సింహం ఎలా ఉంటుంది? మంచి ఆకలితో ఉంటుంది. ఎవడ దొరుకుతారా మాంసం ముఖం చూస్తుంది అది. అయ్యగారు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ రావట్లేదని మోచే లోపల కట్టి ఎలా తీసుకుంటున్నాడు, చెయ్యట్టుకుంది, రాకపోయింది. జనం అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, పిచ్చి ముదిరిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఆశ ఎక్కువైనప్పుడు అపవాది కూడా మళ్ళీ ఏం చేస్తాడు? పట్టుకుంటాడంటండి. అది అన్నాడండి, విశ్వాస ఏమన్నాడమ్మా? విశ్వాసఘాతకులు తమ దురాశ వలన పట్టబడతారు. వీరు విశ్వాసము లేనివారు, దేవుని మీద నమ్మకము లేనివారు, దేవుని మీద భక్తి లేనివారు, పైకే నమ్మేవారు అల్ప విశ్వాసులనండి. ఎందుకంటే దేవునిని పూర్తిగా నమ్మిన వాడికి లోకములో పరలోకం మీద తప్ప దేని మీద ఆశ ఉండదండి. ఆలోచన చేయండి. ఎందుకంటే పౌలు గారు దేవుని కోసం ఏం చేశాడైనా? సమస్తాన్ని పెంటగా ఎంచుకుని నష్టపరుచుకున్నాడు. ఈయన సమస్తాన్ని పెంటగా ఎంచుకుని నష్టపరుచుకుంటే పౌలు గారు ఈవేళ చాలామంది లోకంలో చూడండి ఈ ధన వ్యామోహములో పడండి ఎలాగా సంపాదించుకుంటున్నారో. బాధాకరం విషయం తెలుసండి, చాలా బాధాకరం విషయం. మనం చనిపోయాడు ఎవరమ్మా? ప్రవీణు పగడాల గారు. ఆయన చచ్చిపోతే ఆయన చావును అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించేసిన దుర్మార్గులు. వీళ్ళు ఎవరో కాదండి, వీళ్ళు క్రైస్తవులే. మనకు ఆయన ఉన్నాడండి, ఎవడు ఎంత సంపాదించాడో లెక్క చెబుతున్నాడు. ఆయన సావుని అడ్డం పెట్టుకునంటండి. ఏం చేసుకుంటారు ధనం? చూసారా? దురాశ చేత పట్టబడిపోతున్నారు. దేవుని సేవలో మేము అనుకున్నారు, మేము బోధకులు అనుకున్నారు, మేము విశ్వాసం అనుకున్నారు, మేము గొప్పవారు అనుకుంటున్నారు. నీవెంత గొప్పవాడివైనా సరే దురాశ అనేది నీలో వస్తే, పాపం అనేది నిన్ను పట్టుకుంటే ఆ పాపపు మాయలో అన్నీ మర్చిపోతావు, ఏది జ్ఞాపకం ఉండదు. ఆలోచన చేయండి. ఏంటి డబ్బు సంచు చూసి ఇందులో డబ్బు ఎలా దొంగిలించాలి అనుకున్నాడు. కానీ యోధ యేసు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? చచ్చిపోయిన వాళ్ళని లేపేవాడు కదా, కుంటి వారిని నడిపించేవాడు, గుడ్డి వారికి చూపొచ్చేది. ఎన్ని అద్భుతాలు చేశాడండి. చచ్చిపోయిన వాడు లేపే శక్తి కన్నా డబ్బు గొప్పదా ఏండి? ఇవాళ ఒక 100 కోట్లు అడేసి ఒక మనిషిని బ్రతికించమంటే బ్రతికించే డాక్టర్లు కానీ ఎవడ లోకంలో ఉన్నాడా? లేడు కదా. ఏంటి డబ్బు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? మరి చచ్చిపోయిన వారిని ఎంతోమంది లేపిన యోధాకు ఇవేవి జ్ఞాపకం రాలేదా? కేవలం 30 ఎండి నాణేల జ్ఞాపకం వచ్చినాయా? అవును. ఎందుకంటే వాడి ఆశ ఏం చేసిందంటే వీటన్నిటినీ కప్పేసింది, వీటన్నిటిని మూసేసింది. ఇవేం అర్థం కానవలేదు. ఎంతసేపు 30 వెండి నాణేలు 30 వెండి నాణేలు 30 వెండి నాణేలు చూపించింది తప్ప యేసుతో ఉంటే 30 ఏంట్రా బాబా, ఎన్ని వెండి నాణేలను వస్తాయని ఆలోచన చేయలేకపోయాడండి. అపవాది మాయ చాలా తెలివైనది. చాలా జాగ్రత్తగా మనము భూమి మీద బ్రతకాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారి సైతం అపవాది ఏం చేస్తుంది? మోసము చేస్తుందండి, ఈడ్చుకుపోతుంది. కాబట్టి చాలా మనము జాగ్రత్తగా బ్రతకకపోతే భయంకరమైన దినంలోకి వెళ్ళిపోతామండి. అందుకే ఏమన్నమా? విశ్వాసఘాతకులు దురాశ చేత ఏమైపోతారంట? పట్టబడుతున్నారు. ఆ దురాశ లేకపోతే అది నీ యొద్దకు రాలేదు, నిన్నేమీ చేయలేదండి. నేనేమీ చేయలేదు. శిష్యులు అదే వాళ్ళు వచ్చింది. వాళ్ళు ఏమి లేదు, డబ్బు దొంగలించాలని ఆశ లేదు, అందుకే మా దగ్గరికి రాలేదు. యోధాలో దురాశ ఉంది. అపోస్తుల దగ్గర అనేక మంది భూములు అమ్మారు, కానీ కొంత దాచుకున్నటువంటి దురాశ వాళ్ళకి లేదు. కానీ అననీయ సప్పీరాకుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే పౌలు గారు మాట్లాడుతూ తిమోతి రాసిన మొదటి పత్రికలో ఎన్నోసార్లు మనం చదువుకున్న మాటలు 6వ అధ్యాయాన్ని మనం చూస్తే 6వ అధ్యాయాన్ని చూస్తే 9-10 వచనాల్లో ఆయన చెబుతూ ఉన్నట్టు ఒకసారి, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను
ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేస్తాయంటండి. ఇక్కడ ఈ దురాశ ఏం చేస్తుందంట? మనిషిని నష్టములోను నాశనములోను ముంచేస్తుందంట. నష్టం అంటే ఏమి నష్టపోతాం? పరిశుద్ధ జీవితాన్ని నష్టపోతాం, పరలోకాన్ని పాడు చేసుకొని నరకానికి వెళ్ళిపోతామండి. అందుకే అనేకులు అంటండి, ఎంతమంది అమ్మా? ధనవంతులు మగుటకు ఆపేక్షించి వారు సోదరంలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడిపోతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద మన బ్రతుకు కొద్ది కాలమే. లోకంలో చాలామంది చెప్తారండి, ఏమ్మా తెల్లనవన్నీ పాలు కాదు. తెల్లనవన్నీ పాలు కదా, విషం కూడా తెల్లగా ఉంటుంది, పాయిజన్. అవునా కదా? తెల్లనవన్నీ పాలు కదేంటి? లోకములో దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు ఎన్నో ఆశలు అపవాది మనకు పుట్టిస్తున్నప్పుడు అన్నీ మంచివి కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఇది న్యాయమైనదా, ఇది యుక్తమైనదా, ఇది కరెక్టా కాదా అని మనము దేవుని యొద్ద ఏం చేయాలి? విచారణ చేయాలి. అంతే తప్ప వచ్చిన ప్రతి ఆలోచన, ఎందుకంటే అది నీలో పుట్టించే ప్రతి ఆలోచన ఎలాగుంటుంది? న్యాయముగానే ఉంటుంది. సామెతలు సులభం చెప్పాడు, ఒకని ప్రవర్తన వాడి దృష్టికి ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుందంట? యథార్థముగా ఉంటుంది. ఒకని ప్రవర్తన వాడి దృష్టికి యథార్థంగా ఉంటుంది, కానీ అది చివరకు ఎక్కడ తీసుకుపోద్దంట? మరణానికి తీసుకుపోద్దా? ప్రవర్తన యథార్థముగా ఉంటే చివరికి మరణానికి తీసుకుపోవటం ఏంటి? అంటే వాడి దృష్టికి అది యథార్థత, దేవుని దృష్టికి అది యథార్థత కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము కనబడవలసింది మనుషుల దృష్టికి కదండి, పరమందున్న దేవుడు మనల్ని చూడాలి. మన హృదయంలోకి ఆలోచన వచ్చినప్పుడు ఆయన దృష్టికి న్యాయమైనదిగా యుక్తమైనదిగా ఉండాలి. మన ప్రతి ఆలోచన ఆయన దగ్గర పెట్టాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో మనము చక్కగా మరి దేవుని కోసం మనము బ్రతకగలము. లేకపోతే అపవాది సాధ్యమైన వారిని కూడా ఏం చేస్తుంది? మోసము చేస్త. చిన్న చిన్న ఆశలే కదా, చిన్నదే కాదు అనిపిస్తుంది. అవును, చిన్నదే ఏమీ కాదండి, చిన్నదే. ఆలోచన చేయండి. ఒక లీటర్ పాలు తాగు ఏమవుతుందా? ఏమవుతావు కదా. ఒక బొట్టు విషము చిన్నదే కదా, ఒక బొట్టే కదా, ప్రాణం ఉంటుందా పోతుందా? చిన్నదే కదా. లీటర్ పాలు తాగితే ఏమవునప్పుడు ఒక్క బొట్టు ఇష్టం మనల్ని ఏం చేస్తుంది? పాపము చిన్నదైనా అది మనల్ని మరణానికి నడిపిస్తేస్తుంది. చాలా జాగ్రత్తగా. చిన్న చిన్న ఆశలండి, ఈ పనికి మాలిన ఈ రీల్స్ కోసము ఏం కనబడిపోవాలి? ఫేస్బుక్లో కనబడిపోయి ఏం చేస్తారు? ఎవరు కుదిరేస్తారు? వీళ్ళు దేవుడు కనబడాలి. లోకంలో మనుషులు కనబడిపోయి ఏం చేస్తారండి? కనబడిపోవాలంట. ఎక్కడ? ఈ ఫోన్లో ఎప్పుడు చూసినా వాడేనంటండి. ఒకడేమో డబ్బు కట్ల మీద నడుస్తాడు, ఒకడేమో బంగారం మీద నడుస్తాడు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కనబడిపోవాలి. ఎవరికి? మనుషులకి ఎంత కనబడినా దేవుడికి కనబడకపోతే నీ బ్రతుకు నరకమే. చాలా జాగ్రత్త. అది అటువంటి ఆశలు చూపిస్తుందండి. రీల్స్ కోసం ఎంతమంది చచ్చిపోతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా భయంకరమైన దినాలు అపవాది మనలను మోసము చేస్తూ ఉంది. కాబట్టి చూడండి ఏమన్నాడంటే, ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైన బాధలలో తమ్మును తామే పొడుచుకునేది. కొందరు ఏం చేయడమ్మా? డబ్బును ఆశించి ఎక్కడికి తొలగిపోయారు? విశ్వాసం నుంచి తొలగిపోయారండి.
పరలోకం నుంచి తొలగిపోయారు. సాధ్యమైన వారు పడిపోయారు. ఇప్పుడు వీళ్ళు పడిపోయిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వీళ్ళు మనలాంటి సామాన్యులు కాదు. వీళ్ళు ఇంకా మన భర్త పరలోకం కన్ఫర్మ్ అయింది లేదు మనకు తెలియదు. కానీ పడిపోయిన వారు పరలోకము భర్త కన్ఫర్మ్ అయిపోయిన వారండి, సాధ్యమైన వారు అండి. పరలోక వారసులు ఉన్నవారు పడిపోతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న ఆశలు, మనకు తెలియనివ్వదండి. అది చాలా ప్రమాదము. ఆలోచన చేయండి. ఇవాళ డాక్టర్లు చెబుతున్నారు ఏండి, పిల్లలు ఏడుస్తున్నారని చాలామంది వాళ్ళను గద్దించకుండా ఏమీ కొట్టకుండా ఈ కురుకురేలు ఇస్తున్నారు చూసారా, లేసు కురుకురేలు. ఇవాళంటండి అవి తిన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందంట. కురుకురే లేసి తిన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా క్యాన్సర్ వచ్చే అవకాశం వస్తుందని చెప్తారు వైద్యులండి. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న ప్యాకెటే కదా, ఇవాళ చిన్న ప్యాకెటే. రోజు తింటే ఏమవుతుంది? అది జీర్ణ వ్యవస్థ పాడైపోతుందంటండి. పిల్లలకు అరుగుదల లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఆలోచన చేయండి. అందుకే మనం ఆలోచన చేస్తే ఏండి, ఈవేళ దేవుని నమ్మాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే మనుషుల పరిస్థితి ఎలాగుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వాని హృదయం అంటండి లాభమును ఆపేక్షిస్తూ ఉందంటండి. అపవాది మనలను మోసము చేయడానికి కారణం ఏంటనుకున్నారు? మనమంటండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడంట నాకేంటి లాభము, ఆయన సన్నిధికి వెళ్తే నాకేం వస్తుంది, లాభాన్ని ఆశించి ఆయన సన్నిధికి వస్తున్నాం కానీ నష్టపోయి ఆయన సన్నిధికి మనము రావటలేదంటండి. అందుకే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహెజ్కేలు నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వస్తారు, అక్కడ నా మాటలు వింటారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా, నీ మాటలు విందురు కానీ వాటి ప్రకారం వాళ్ళు ప్రవర్తింపరు. వింటారు కానీ ఆ వాక్య ప్రకారం అస్సలు వాళ్ళు బ్రతకరు అంటాడు. చూడండి, వాక్య ప్రకారం అస్సలు వాళ్ళు బ్రపరు. ఎందుకంటే వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు, కానీ వాడి ఉదయంలో ఉందంటమ్మా లాభమును ఆపేక్షిస్తున్నారు. లాభం అనేది ఆశ చూపుతూ ఉన్నాడండి. నాకేంటి లాభము అండి, నాకేంటి వస్తుంది అనేటువంటి ఆశ. ఈ ఆశ ఏమైపోతుంది? అత్యాశ అయిపోతుంది, ఈ దురాశ అయిపోతుంది. ఈ దురాశ చేత అనేక మంది పట్టబడుతున్నారు. చూడండి, ఇవాళ అమ్మ పరలోక జ్ఞానాన్ని నిలుపుతాము, పరలోకం వెళ్దాము, రండి చక్కటి మాటలు వినండి అంటే వస్తారా? రారా? ఇవ రాత్రే నేను పరలోకం వెళ్ళొచ్చాను, దేవునితో మాట్లాడొచ్చాను అంటే జనం గొట్టగొట్టలు కదా, జనం గొట్టగొట్టలు, చాలా భయంకర పరిస్థితులు. ఏంటి ఆలోచన చేయండి దేవుని బిడ్డలాగా. ఏంటి ఏమన్నా ట్రిక్స్ చేయాలి. మా దగ్గరికి వచ్చే స్వస్థతలు ఉన్నాయి, మా దగ్గరికి వస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మీ అప్పులు పోతాయి, మీ పిల్లలు పుడతారు, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇలాగంటే మాత్రము జనం గొట్టలుగా వచ్చేస్తారండి. అంటే లాభము, ప్రతివాడు లాభము కోసమే దేవుని వెంబడిస్తున్నాడు తప్ప పరలోకం కోసం దేవుని వెంబడించే వారు లోకంలో లేరు. అందుకే అపవాది ఏం చేస్తుంది? మోసము చేస్తుంది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తుంది? అది మోసము చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. అందుకే దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఇదిగో సాతాను కనబరుచు బలము ఎలా ఉంటుందంట. ఎలా ఉంటుంది ఒకసారి తీయండి. 2వ అధ్యాయము 9 నుంచి మీరు చదివితే అక్కడ చూడండి. అమ్మా
నశించువారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయింది కనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త మోసముతోనూ నానావిధములైన చూచుకులతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును. దేవుడు డిసైడ్ అయిపోయాడంట. వాళ్ళు లాభం కోసం దగ్గరికి వస్తున్నారు తప్ప పరలోకం కోసం దగ్గర రావట్లేదు. అందుకేం చేయడంట, ఆ నశించుచున్న వారు రక్షింపబడాలని దేవుని వాక్యాన్ని, సత్యాన్ని, ఆ ప్రేమను అనుసరించి బ్రతకలేకపోతున్నారు. కాబట్టి దేవుడేమన్నాడు, వాడి రాక అంత వాళ్ళ అబద్ధాన్ని నమ్ముతారు కాబట్టి అబద్ధము చేసే, మోసము చేసే శక్తికి వాళ్ళని అప్పగించేస్తున్నాడండి. దేవుడే విడిచిపెట్టేస్తున్నాడంట. ఆలోచన చేయండి. ఏంటి దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు? యేసుక్రీస్తు తలుచుకుంటే యోధా మనసు మార్చలేడా? మార్చొచ్చు. కానీ యోధ ఎంత మార్చినా మళ్ళీ ఏం చేస్తాడు? ఆ డబ్బు కోసమే ఆశపడతాడు. అందుకే యోధాన్ని వదిలేస్తాడు దేవుడు అండి. వీడు ఒకసారి చేసిన తప్పు కదండి, దొంగిలించుకుంటూ వచ్చినన్నాడు. ఆలోచన చేయండి. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడే మనలను మోసం చేసే శక్తికి అప్పగించేస్తాడంట. వెళ్ళిపోండి. ఎంత చెప్పినా మీ బ్రతుకులు మారతలేదు, ఎంత చెప్పినా మీ జీవితాలు మారతలేదు, వెళ్ళిపోండి, మీ ఇష్టము అని దేవుడే మోసము చేసే శక్తికి అప్పగించేస్తున్నాడంటండి. ఆలోచన చేయండి. ఎందుకు అంటే వాడికి మనం ఏం చేస్తున్నాం? అవకాశం ఇస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి మత్తయి సువార్తలో ఇదిగో అందరినీ సాతాను మోసము చేసేస్తున్నాం లేదండి. సాధ్యమైతేనే, అవకాశం ఇస్తే మనం ఏమైపోతాం? మోసపరచబడిపోతాం. లేకపోతే అది మనల్ని కూడా చేయలేదు. శిష్యుడు ఎంతమంది ఉన్నా వారిని ఏమీ చేయలేకపోయిందండి. ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ప్రవక్తల జీవితాల్లో, భక్తుల జీవితాల్లో అది శ్రమ కలిగించవచ్చు, కష్టాలు కలిగించవచ్చు, వ్యాధులు కలిగించవచ్చు, నిందలు కలిగించవచ్చు, బాధలు కలిగించవచ్చు. కానీ పాపం అనేది మాత్రము మనకు మనమే ఆహ్వానిస్తే అది వస్తుంది. అంతే తప్ప డైరెక్ట్గా అది పాపం తీసుకొచ్చి మనలో వేసేయడానికి మాత్రము అధికారం లేదు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుడు. అందుకే అవకాశం మనం ఏం చేస్తున్నాం? ఇస్తూ ఉన్నామండి. ఎందుకంటే దేవుడు అంటాడు హిజ్కియాతో, హిజ్కియా బబులోను రాజు, ఇదిగో మీ దేశాన్ని నేను పాడు చేస్తూ ఉన్నాను, మీ దేశాన్ని కొల్లగొట్టుకుపోతున్నాను. ఎందుకు తెలుసా? ఎందుకు అనుకున్నారు? నాటని వచ్చి అనుకున్నారా? నేను రావడానికి నాకు ధైర్యం లేదు. ఇదిగో మీ దేవుడు ఏం చేశాడు? నాకు అవకాశము ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట అండి. యెషయా గ్రంథంలో అనుకుంటా, యెషయా గ్రంథం 39 అక్కడ ఉంటుంది అన్నమాట. చూడండి, మీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎందుకో నేను వచ్చి ఇప్పుడు మీ దేశాన్ని ఏం చేస్తున్నాను? నేను మీ దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నాను. ఆయన ఎందుకు ఇచ్చాడు అవకాశము? దాని విలువ వాళ్ళకి తెలియలేదండి. దాని శక్తిని వాళ్ళు ఆశ్రయించలేకపోయారు. దేవుడు వదిలేస్తాడు, అంతేనండి. అలాగే మనము కూడా విశ్వాస జీవితములు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకకపోతే, విశ్వాస జీవితంలో పరలోకం కొరకు మనం ఆలోచించకపోతే, ఇదిగో అపవాది సాధ్యమైతే ఎవరిని పరలోకం వెళ్ళే వారిని కూడా ఏం చేస్తుందండి? మోసపరుస్తూ ఉంటుంది. అంటే ఇవాళ చాలామంది గొప్ప వారి పడిపోతున్నారంటే దానికి కారణం ఏంటి? ఆశలు, కోరికలు, సుఖాలు, వీటివంటి ఎన్నో ఆలోచించి వాటి కోసం పరిగెత్తి పరలోకాన్ని పాడు చేసుకుంటున్నారండి. ఆలోచన. ఎందుకంటే దేవుడు ఊరికే విడిచిపెట్టాడండి. నీ మాట వినకపోతే విడిచిపెట్టేస్తాడు. అపవాది మన మీద పాపాన్ని రుద్దేదు. మనం ఆహ్వానిస్తేనే పాపము మనలోకి వస్తుంది. దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలుగా. ఎందుకంటే అంటాడు యోబు గారు, ఇదిగో ఆదాము తన హృదయంలో పాపము దాచుకున్నాడు, నేను మాత్రం నా హృదయంలో ఏ పాపము దాచుకోలేదు. ఆదాము దాచుకున్న పాపం, ఎందుకంటే అబద్ధమాడి నేను దేవుని దృష్టిలో ఏ అబద్ధము ఆడను అన్నాడు. యథార్థవంతుడు
ఎందుకు? యోబులోకి పాపం రాలేకపోయింది. అపవాది ఎన్ని ఎత్తుగడలు వేసినా అతను ఏం చేశాడు? ఆహ్వానించలేదు. మనము కూడా శ్రమ పడండి, కష్టపడండి, నిందలు పడండి, బాధలు పడండి, వ్యాధులు అనుభవించండి, ఎన్నైనా అనుభవించండి, ఇవేవి మనకి తోడు రావు. కానీ పాపాన్ని కనుక మనం ఆహ్వానిస్తే అది మనల నాశనానికి నడిపిస్తేస్తుంది. పాపాన్ని మనం స్వీకరించకూడదు. అపవాది చాలా తెలివైనదండి. చిన్నదే కదా అంటదండి. ఏం పర్లేదు, చిన్నదే కదా, ఆ చిన్నదే కొంప ముంచుతుందండి. చాలా ప్రమాదం అండి. ప్రియురాలి మీద కోపముతో ఆడు అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడండి. కొట్టేసి గోపు మీద కొట్టేసి పడేసి ఇక్కడ తన్నేశాడు. చచ్చిపోయింది. తర్వాత లేపేసి ఏడుస్తున్నాడు. కోపం అణుచుకోకపోతే ఏమైంది? చచ్చిపోయింది. ఆ పిల్ల చచ్చిపోయింది. దుర్మార్గపు రోజులండి. తర్వాత ఏడుస్తున్నాడు, ముద్దులెట్టుకున్నాడు, పనికిమాల ముద్దులు. ఏం చచ్చిపోయింది చవన్ని. బ్రతుకున్నప్పుడు తెలియలేదా ప్రేమ? చిన్న ఆవేశము ప్రాణాన్ని తీసేసిందండి. మన చిన్న ఆశ మన బ్రతుకులే నాశనం చేసేస్తుంది. అందుకే అపవాసికి ఏమన్నా, మీరు చోటు ఇవ్వకండి. ఎవరికి? దేనికి చోటు ఇవ్వకూడదు? పాపానికి చోటు ఇవ్వకూడదు. పాపం అది మనలోకి రాకూడదు. ఆలోచన